100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. లేటెస్ట్ మార్కెట్ అప్డేట్స్పై సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఒకసారి మార్కెట్ పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్తాను. నిఫ్టీ 50 వచ్చేసి 142 పాయింట్స్ పాజిటివ్గా 22,971 దగ్గర ఉంది. సెన్సెక్స్ 586 పాయింట్స్ పాజిటివ్గా 75,952 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి పాజిటివ్గా 864తో 48,929 దగ్గర ఉంది. ఇక ఐటీ నిఫ్టీ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం కాస్త నెగిటివ్లో ఉండడం జరిగింది. సో అంటే లాస్ట్ డే వరకు కూడా చాలామంది డిప్రెషన్కి లోనయ్యారు, చాలామంది అంటే ప్యానిక్ అయ్యారు. మార్కెట్ చాలా అస్తవ్యస్తంగా వాలటైల్గా ఉందని చెప్పేసి. సో సంహో మళ్ళీ కాస్త నిలదొక్కున్నాం. సో వాట్ టు సే, నిన్న ఆర్బీఐ స్టేట్మెంట్ వల్ల కొంచెం పాజిటివ్ వచ్చింది సార్. ఆర్బీఐ ఏంటంటే 9,000 crores గవర్నమెంట్ సెక్యూరిటీస్ బైబ్యాక్ చేస్తుంది. దాన్ని మార్కెట్లో మనీ మార్కెట్లో రిలీజ్ చేయడం ద్వారా డాలర్ యొక్క గత కొన్ని రోజులకి ఏమవుతుందంటే డాలరు స్ట్రాంగ్ అవుతుంది, ఈ రూపీ వీక్ అవుతుంది. దాన్ని అరికట్టడానికి ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్ చేయడం వల్ల బ్యాంక్స్కి లిక్విడిటీ ప్రాబ్లం లేకుండా పెద్ద ఎత్తున పాజిటివ్ వచ్చింది. దానివల్ల ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కానీ బ్యాంకింగ్ స్టాక్స్ కానీ బాగా పెరిగాయి. దాంతో నిఫ్టీని బాగా లాగాయి. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్గా 30 పాయింట్స్ పెరిగింది. మీరు అన్నట్టు నిన్న ఇదే టైంలో చూస్తే చాలా మార్కెట్ ప్యానిక్ అయిపోయి సపోర్ట్స్ అన్నీ బ్రేక్ అయినాయి. 23,000 సపోర్ట్ నిఫ్టీ మేజర్ సపోర్ట్ బ్రేక్ అయింది. అక్కడి నుంచి 200 పాయింట్స్ కూడా డౌన్ అయిపోయింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా 48,000 దగ్గరికి వచ్చింది. అయితే ఐసిఐసిఐ బ్యాంకు లాభాల్లో రావటం నిన్న కొంచెం మార్కెట్ పతనాన్ని ఆపింది. ఇవాళ ఈ యొక్క ఆర్బీఐ స్టేట్మెంట్ కూడా మార్కెట్ని కొంచెం ఆపింది. దీని తర్వాత ఇప్పుడు ఇంకా ఇన్వెస్టర్స్ కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఇవాళ ట్రెండ్ బూస్టింగ్ వచ్చింది. సో రేపు కనుక నెక్స్ట్ డే సెషన్ కనుక మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా వస్తే కనుక ఈ యొక్క నెగిటివ్ సెంటిమెంట్ వీక్నెస్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కానీ నెక్స్ట్ ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క బడ్జెట్ ప్లస్ ఆర్బీఐ రేట్ కట్ కూడా ఫిబ్రవరిలో మీటింగ్ ఉంది, ఛాన్సెస్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ముఖ్యంగా సార్, మార్కెట్ వాలటైల్గా ఉన్న టైంలో కూడా చాలామంది ప్యానిక్ అవ్వకుండా కాస్త నిలదొక్కుంటున్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు అప్కమింగ్ టైంలో F&Oలకు కానీ ట్రేడింగ్లోకి వెళ్ళొద్దని కూడా సెబీ స్పెసిఫిక్గా చెప్తా ఉంది. అండ్ ఈక్విటీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మిగిలిన వాళ్ళ పరిస్థితి కాస్త చెప్తారు. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు ఇన్ కేస్ అబౌట్ మార్కెట్ వాలటైల్గా ఉంటే ఇన్ ఫ్యూచర్? దీనికి మార్కెట్ వాలటైలిటీ అనేది ఇది ఒక కామన్ ఫ్యాక్టర్ అండి. ఇక అది మనం డైజెస్ట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు చాలా లాస్ట్ 4-5 years నుంచి మనం చూస్తున్న వాలటైలిటీ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం అంతకుముందు 10 years బ్యాక్ మన వాలటైలిటీ అంటేనే 100 పాయింట్స్ నిఫ్టీ అంటేనే చాలా ఎక్కువ. ఇవాళ 300 పాయింట్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ అనేది చాలా కామన్. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మనం ఈ నిఫ్టీ వాలటైలిటీ అనేది 1% మూవ్మెంట్ అనేది కామన్ అయిపోయింది. కాబట్టి ఇది టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకేమో అడ్వాంటేజ్. మనం చెప్తాం కదా, ఆట వచ్చినోడికి బెనిఫిట్ వాలటైలిటీ, రాని వాళ్ళకి అది ఒక చాలా నెగిటివ్. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం రిస్క్ మేనేజ్మెంట్ ఇంకెక్కువ రూల్స్ బాగా ఫాలో అవ్వగలగాలి. ఎప్పుడైతే ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తామో మనం ఏ మార్కెట్లోనే సక్సెస్ అవుతాం. అండ్ ఐటీ చూసుకుంటే కాస్త డౌన్లో ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ ఏమో పాజిటివ్గా ఉండడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ని ఏ విధంగా వర్ణిస్తారంటారు? చూస్తా అంటే నిన్న అసలు నాస్డాక్ పడిన పాలకి వాళ్ళు ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎక్కడో ఉండాలి, కానీ ఇంకా కొంచెం ఆగే అనమాట ఐటీ కంపెనీస్. ఎందుకంటే చైనా ఇష్యూ వల్ల నాస్డాక్ దాదాపు 3% ఎట్ ఏ టైం ఫాల్ అయింది, 800 పాయింట్స్ దాదాపు ఫాల్ అయింది. దాని ఎఫెక్ట్ ఇండియాలో చూసుకుంటే యాక్చువల్గా చాలా ఎక్కువ ఉండాలి, కానీ ఇది ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ కొంచెం తట్టుకుంది. సో బికాస్ ఆఫ్ పాజిటివ్ మూమెంట్ ఇన్ బ్యాంకింగ్. సో కాబట్టి ఇది ఐటీ కూడా ఇప్పుడు వీక్నెస్ అయితే ఉంది దానిలో. బట్ ట్రెండ్తో పాటు మనకి ఇండియన్ ఇన్వెస్టర్స్ కనుక మళ్ళీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగితే మాత్రం పాజిటివ్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ సార్, ఇప్పుడు మార్కెట్ డెఫినెట్లీ వాలటైల్ అవుతుంది, బట్ ఇది హెల్దీ కరెక్షన్ కింద చూడొచ్చు అంటారా, లేదంటే వాట్ టు సే అబౌట్ దిస్ థింగ్? ఇది హెల్తీ కరెక్షనే సార్. ఎందుకంటే అంతకుముందు బాగా పెరిగిపోయినాయి అన్ని కంపెనీస్, మిడ్ క్యాప్ చాలా ర్యాలీ వచ్చాయి. వాటన్నిటిని ఇప్పుడు 40%, 50% దాదాపు మిడ్ క్యాప్ వచ్చింది. ఫ్రంట్ లైనే 25-30% కరెక్షన్ అయింది. కాబట్టి ఇది మంచి హెల్తీ కరెక్షనే. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా పాజిటివ్ మళ్ళీ రావాల్సిందే. అలాగే ఎలా ఉందంటే ఇప్పుడు స్టాక్స్ పెరుగుతున్నా కూడా వన్ డేలోనే దాదాపు 5%, 6% ర్యాలీ వచ్చేస్తుంది.
కాబట్టి ఎనీ టైం బౌన్స్ బ్యాక్ అయిందంటే అంటే టాప్ 300-400 కంపెనీస్ అయితే ర్యాలీ చాలా ఫాస్ట్గా ఉంది. కరెక్షన్ అవుతున్నట్టే ఉంది కానీ మళ్ళీ పెరిగిపోతున్నాయి. సో చాలా కంపెనీస్ అంటే లార్జ్ క్యాపే కాకుండా మిడ్ క్యాప్ కూడా బాగా పెరుగుతుంది. ఇది బిలో 500 కంపెనీస్. సో వాటిల్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఏదో రోజు మనకి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం ఒకసారి ఒక ఎపిసోడ్ కూడా చేద్దాం, బాగా కరెక్ట్ అయిన స్ట్రాంగ్ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, వాటిల్లో మనం ఫోకస్ ఎలా ఉంటుంది ఏంటి స్పెసిఫిక్గా కూడా ఒకసారి మాట్లాడితే ఇవన్నీ ఒక ఐడియా ఇవ్వచ్చు. ఈ కంపెనీస్ ఇంత హై ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, సో ఛాన్సెస్ మనకి నెక్స్ట్ ర్యాలీ వచ్చినప్పుడు వచ్చే అడ్వాంటేజ్. అయితే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈ కరెక్షన్ చూసి భయపడద్దు. మీకున్న ఆప్షన్ ఏంటంటే ఇన్వెస్టరా ట్రేడరా క్లియర్గా ఉండండి. ట్రేడర్ అయితే షార్ట్ సెల్ చేసుకోవచ్చు, టార్గెట్ స్టాప్ లాస్ మనకి పెట్టుకోవాలి. సో ఇన్వెస్టర్ అనుకోండి ఓన్లీ బై సైడ్ ఉంటాం, సెల్ సైడ్ ఛాన్స్ లేదు కాబట్టి ఆప్షన్ హెడ్జింగ్ చేసుకుంటూ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అని తీసుకుంటే మీరు సేమ్ క్వాంటిటీ మెయింటైన్ అయితే ఆప్షన్ హెడ్జింగ్ చేసుకుంటే మీరు సేవ్ అవ్వచ్చు. బట్ అసలు ఏం చేయలేకపోతే ఒక 1 month అసలు మార్కెట్ చూడొద్దు. ఇది నేను చెప్పాను. అండ్ ముఖ్యంగా షుగర్ స్టాక్స్, బ్యాటరీ స్టాక్స్కి మాత్రం కాస్త నిలదొక్కుంటున్నాయి, అవి కొంచెం బెటర్గా ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాట్ అబౌట్ దట్ అంటారు? అంటే షుగర్ కానీ బ్యాటరీ కానీ అంత ఎక్స్ట్రాడినరీగా కూడా టార్గెట్స్ ఏమి ఉండవు ఇప్పుడున్న మార్కెట్లో ఫాలో అవట్లేదు. బట్ మనకి వెల్త్ క్రియేట్ అవ్వాలంటే నా దృష్టిలో అవి కాదు చూడాల్సిందే. మన ఫ్రంట్ లైన్ స్టాక్స్ కానీ ఫ్రంట్ లైన్ సెక్టార్లో ఉన్న మిడ్ క్యాప్ కానీ అవి బాగా ఫాలో అవుతున్నాయి, వాటిని టార్గెట్ చేసుకోవాలి. అంటే మనం ఎలా అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇప్పుడు వ్యవసాయం లాగానే ఇప్పుడు మనం విత్తనం వేస్తే 3 నెలలు 4 నెలలకి వస్తుంది పంట. ఇవాళకి ఇవాళ రావాలనే వాళ్ళు ఎవరు సంపాదించరు. సో ఇప్పుడు ఏంటంటే మన రీఇన్వెస్ట్మెంట్ కానీ తర్వాత ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏ కంపెనీస్ బాగున్నాయి, సో అలాంటి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మన క్యాపిటల్ గ్రోత్ రావాలి. ఎయిమ్ ఫర్ లాంగ్ టర్మ్ అంటారు. ఎస్, లాంగ్ టర్మ్ అట్లీస్ట్ మనం 60% అన్న పెట్టుకోవాలి సార్, 40% ట్రేడ్ చేయాలి. అంతేగాని ఓన్లీ లాంగ్ టర్మ్ చేసినా లాస్లు ఉంటాయి, ఓన్లీ షార్ట్ టర్మ్ చేసినా లాస్లు ఉంటాయి. కాంబినేషన్లో చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. వండర్ఫుల్ సార్. అండ్ విన్నారు కదండి మార్కెట్ ఈ విధంగా ఉంది, దాంట్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అండ్ డిఫరెంట్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీకు జరిగిన సిచ్యువేషన్ ఏంటి ఈ లాస్ట్ వీక్లో అని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే రైట్ గైడెన్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు రామచంద్రమూర్తి గారితో మాట్లాడే అవకాశం కూడా దక్కించుకుంటారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. అండ్ విన్నారు కదండి మార్కెట్ ఈ విధంగా ఉంది, దాంట్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అండ్ డిఫరెంట్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీకు జరిగిన సిచ్యువేషన్ ఏంటి ఈ లాస్ట్ వీక్లో అని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే రైట్ గైడెన్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు రామచంద్రమూర్తి గారితో మాట్లాడే అవకాశం కూడా దక్కించుకుంటారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే.